అనుకున్న ప్రకారం ఊరు దాట. ఇంతకంటే మంచి అవకాశం రాదు. శ్వేతం తీసుకొని నువ్వు వెళ్ళిపో. ఒక్కటే మాట, ఆ అమ్మాయి జోలికెళ్ళదు. దాన్ని బీదర్ తీసుకెళ్తా. ఎంతమంది నంజుండలు వచ్చినా ఆగే సమస్య లేదు. ఏం చేసుకుంటావా చేసుకో. బీదర్ కాదు కదా, భీమవరం బోర్డర్ కూడా దాటలేవు. నేను చేసేది చూడడానికి రెడీగా ఉండు. అదేదో నీ చెల్లెల్లా అంత ఫీల్ అయిపోతావేంట్రా? రేయ్, అన్నయ్య కావడానికి బ్లడ్ రిలేషన్ అవసరం లేదురా, బ్లడీ ఫూల్. చిన్న బాండేజ్ ఉంటే చాలు. బాండేజ్లు బ్యాండేజ్లు అనుకుంటూ నాతో పెట్టుకోకు. రేయ్, బుద్ధిగా నా మాట విని భార్యతో కాపురం చేసుకో. నీ ఒంటికి మంచిదిరా. పోలీసోడు కాబట్టి ఇంతసేపు మాట్లాడా. మరొకడు ఏంటి నో డిస్కషన్స్, ఓన్లీ సెటిల్మెంట్. రే, నాకు సెటిల్మెంట్స్ కొత్త కాదురా, సెంటిమెంట్సే కొత్త. ఆ సెంటిమెంట్స్ కోసమే చెప్తున్నాను విను. శ్వేత నిన్నటి వరకు ఎవరో రఘురామయ్య ఇంటి కోడలు. ఈ క్షణం నుంచి నా చెల్లెలు. నా చెల్లెలి జోలికి ఎప్పుడైనా వస్తే కాల్చి పారేస్తా. అవునా? అయితే నేను చెప్తాను విను. నీ చెల్లెలు మరొకటి భార్య కాక ముందే నాకు దానికి శోభనం అయిపోయింది. అంటే దాని మొదటి మొగుడిని నేను. అది నాకే దక్కాలి, దక్కుతుంది అంతే. చెప్తే అర్థం కాదా నీకు? కనిపెట్టావా? త్వరగా ఇంటికి వచ్చేయండి, సరేనా? అబ్బా, చెప్తానని చెప్పాను కదా, మీరు రండి. నువ్వు రేప్ చేశావని చెప్పినా కిరణ్ గాయత్రి మాటలు నమ్మే స్థితిలో లేడు కాబట్టి ఇదే మంచి అవకాశం. ఈ రోజు మాత్రం మిస్ కావద్దు. ఓకే, పద. ఇప్పుడు ఆ పత్రికని కచక్ కచక్ తీసి ఫేస్బుక్ లో పెట్టి ఇదే ఇన్విటేషన్ వాడుకోండి. వస్తారండి, లేకపోతే సావండి. నాకు దక్కకుండానే చచ్చిపోతావేమోనని ఎంతో బాధపడ్డాను. దేవుడు నాకు మరో అవకాశం ఇచ్చాడు. వద్దురా, దగ్గరికి రావద్దు. చూసావా, కిరణ్కి నేనంటే ఎంత నమ్మకమో. నువ్వు నిజం చెప్పినా నమ్మలేదు. అందుకే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు.
ఈరోజు నిన్ను వదిలేదే లేదు. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటాస్. ఇక్కడికి వెళ్తావే? ఫిడేల్ పని ఎలా సాపి ఆగవే. ఎక్కడికి పోతావే? ఈ రోజు నిన్ను వదలలే. అసలు ఎలాంటి వస్తువుని నేను వదలనండి. చిన్న పేపర్ దగ్గర నుంచి పెద్ద విమానం వరకైనా ఎలాంటి వస్తువు మీదైనా కామెడీ చేస్తాను. ఈ రోజు నువ్వు పొడుచుకున్నా సరే వదిలిపెట్టను. రా గాయత్రి, నన్ను టార్చర్ పెట్టుకో. రా గాయత్రి, రా, నన్ను టార్చర్ పెట్టుకో. రా గాయత్రి, నన్ను టార్చర్ పెట్టుకో. సో ఇలాగా అమ్మాయిలు ఫస్ట్ ఆర్నమెంట్ కొన్నప్పుడు ఆర్నమెంట్స్ బంగారం కొనుక్కు గాయత్రి, రారా ఇప్పుడు నన్ను టచ్ చెయ్యి. నిహారిక, పూనించినట్టు ఏంటి కర్మ. రారా నిహారిక, నిహారిక. అంటే కర్మ. అసలు ఇంట్లో అయితే పనే చేసేదాన్ని కాదు, అసలు వంట చేసేది కానీ అత్తం ఎలా వస్తుంది అమ్మా కోరల పిల్ల అంటే నిహారిక. ఎక్కడికి వెళ్తావురా? నిహారిక. ఇప్పుడు రవికి ఏదైతే జూమ్ వెళ్తుందో ఆ కెమెరా ఫీలింగ్ నేను చెప్తాను అనమాట. తలుపు తలుపు గాయత్రి, చచ్చిపోతాను గాయత్రి. చావని నా భర్త నమ్ముతున్నాడు. నువ్వు చావలేదని నీ శవాన్ని నిహారిక, నీ శవాన్ని చూసైనా నా భర్త నన్ను నమ్ముతాడు. నిహారిక. లేదంటే మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతూ నన్ను మాత్రం పెంచుదాన్ని అనుకుంటూనే ఉంటాడు. నిహారిక. అప్పుడు కొంచెం షేక్ అవుతుంటది, ఎల్లాలా వద్దన్నట్టు. రెడీ? ఇప్పుడు శ్రీముఖి కెమెరా అనమాట. ఇప్పటి నన్ను జయించే ఉంటాడు. నిహారిక. అది టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుందిరా. ఇంకెప్పుడు నీ జోలికి రాడు. నన్ను వదిలే గాయత్రి. ప్రాణాలు కాపాడుకోవడానికి డ్రామాలాడితే నమ్మేస్తానా? నిహారిక, ఫ్రెండ్ కి నమ్మక ద్రోహం చేస్తారా? నిహారిక. నమ్మడమే నా భర్త చేసిన తప్ప. చచ్చిపోతాం. నిహారిక. ఎందుకు పడుతుంది అనుకుంటున్నారు కెమెరా? అందం అందం అందం. అలాగే అప్పారావు గారికి ఉన్న కెమెరా ఉంది కదా, అప్పారావు గారి దగ్గరికి ఆ కెమెరా వెళ్తుంది అనమాట. క్లోజ్ లో ఎల్లాలా వద్దా అన్నట్టు వెళ్తుంది. షేక్ అవుతుంది ఇప్పుడు. నిహారిక. వంశీ, అయ్యో ఏమైంది? వంశీ, నీ వంశీ గడికి టైం దగ్గర పడిందే. ఆ రోజు నా చేయి కట్ చేసుకొని తప్పు చేశాను. ఈ పని అప్పుడే చేసుండాల్సింది.
ఫ్రెండ్ని పొడిచావని కిరణ్ కి తెలిస్తే ఊరుకుంటాడనుకున్నావా? నిన్నేం చేస్తాడో తెలుసా? చచ్చిన వాడిని నేనెలా పొడవగలనే? చచ్చిన మనిషిని మళ్ళీ ఎలా చంపగలను? నా భర్త దృష్టిలో, ఈ లోకం దృష్టిలో ఈ వెధవ ఎప్పుడో చచ్చిపోయాడు కదా. ఇప్పుడు నేను పొడిచానంటే నువ్వు పిచ్చిదాను అనుకుంటారు. సూపర్ లాజిక్ కదా. ఏం డ్రామాలు ఆడారే? ఇప్పుడు ఆడండి. మా ఆయనకి ఫోన్ చేసి చెప్తానన్నారు కదూ, ఇప్పుడు చేయండి. చేయి ఇప్పుడు. చేయవా? పోనీ నన్ను చేయమంటావా? తెలివితేటలు మీ ఒక్కరి సొంతం కాదే. దేనికైనా టైం రావాలి. ఎన్ని రోజులు మీ టైం నడిచింది, ఈ క్షణం నుంచి నా టైం స్టార్ట్ అయింది. ఇక నుంచి ఆట నాది. ఏంటి ఎక్కువ రెచ్చిపోతున్నా? రావే, ఈ రోజు నా చేతిలో చచ్చిపోతా. గొంతులో ఒక్కటే పోటు. రా. నిన్ను పొడవడం ఒక లెక్క అనుకున్నావా? ఏయ్, ఇక నుంచి గాయత్రి ముందు మీ మ్యాజిక్స్ పనిచేయవు. గాయత్రి ఏడుస్తూ కూర్చోదు. మీ ట్రాప్ లో పడకుండా నా భర్తని కాపాడుకుంటాను. మీ దుర్మార్గాన్ని బయట పెడతాను. ఎలా ఎదుర్కొంటారో ఎదుర్కోండి. రేయ్, ఇక బయలుదేర్రా, చచ్చిపోతాం. నీ సంగతి తర్వాత చూస్తానే. పద వంశీ. ఏంటి మేడం గారు అర్జెంటుగా రమ్మన్నారు? చెప్తాను, ముందు ఫ్రెష్ అప్ అయ్యండి. అంత స్పెషలా? అయితే 5 నిమిషాల్లో వచ్చేస్తాను.
తమ్మా ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ చేస్తుంటే రెస్పాన్స్ లేదేంటి? చెప్పు తమ్మా. అంత కష్టపడి నీ శ్వేతని బయటికి తీసుకొస్తే సడన్ గా ప్లాన్ ఎందుకు మార్చావు? ఎందుకు వెనక్కి వెళ్ళిపోమన్నావు? అసలు ఏం జరిగింది? నువ్వు చెప్పినట్టే శ్వేతను ఎత్తుకుపోవడానికి ప్రిపేర్ అయ్యాను. కరెక్ట్గా అదే టైంలో నంజున గడు వచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. నంజుండా? అవును. మనం ఇచ్చిన డబ్బు పట్టుకుని వాడు బెంగళూరు వెళ్ళిపోయాడు కదా. మళ్ళీ వచ్చాడు. నువ్వు శ్వేతని కిడ్నాప్ చేస్తే వాడికేంటి ప్రాబ్లం? అదే అర్థం కావట్లేదు. పైగా మారిపోయాను, పాత నంజునను కాను అంటూ నీతులు మాట్లాడాడు. శ్వేతను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తీసుకెళ్ళనివ్వనని చెప్పి రెచ్చిపోతున్నాడు. శ్వేత విషయంలో మనకు హెల్ప్ చేసినందుకే కదా వాడికి డబ్బు ఇచ్చాం. ఇప్పుడు వాడెందుకు అడ్డుపడుతున్నాడు? డబ్బు కోసం కుక్కలా వెంటపడి తిరిగిన వాడు సడన్ గా మనకెందుకు రివర్స్ అయ్యాడు? రివర్స్ అవడమే కాదు, శ్వేతను సిస్టర్ అంటూ కొత్త వరసలు కూడా కలిపాడు. శ్వేతను భీమవరం బార్డరే కాదు, రఘురామయ్య ఇంటి గడప కూడా దాటించకుండా అడ్డుపడతానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. మెంటలెక్కిందా వాడికి? ఏం మాట్లాడుతున్నాడు? వాడంతా వాడి బతుకెంత? వాడు మనకి వార్నింగ్ ఇవ్వడమేంటి? ఏది ఏమైనా మనం చూసి నంజుండ వేరు, ఇప్పుడు నేను చూసి నంజుండ వేరక్క. నిజంగా మారిపోయాడేమో అనిపిస్తుంది. జింక చర్మం కప్పుకున్నంత మాత్రాన పులి జింక అయిపోతామా? వాణ్ణి మనం నమ్మలేం. వాడు మన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు. అడ్డు రాకుండా ఉండడానికి ఇంకెంత కావాలని కూడా అడిగాను. కరెన్సీ అనేది ఆఫ్టర్ ఆల్ ఒక పేపర్ ముక్క అంటూ ఫిలాసఫీ మాట్లాడాడు. ఫిలాసఫీ. అప్పా ఫోన్. అప్పా. తమ్ముడు వచ్చినాడా తల్లి? వచ్చాడప్పా. ఒక్కసారి ఫోన్ ఇవ్వమ్మా. అప్ప మాట్లాడతాడంట. చెప్పప్పా. కనబడకుండా పోయినావంట, ఏమైనాదప్పా? ఆ నంజుండ స్వామి కూడా పెద్ద హెడ్డేగా తయారయ్యాడప్పా. వాడిని వేసేస్తే గాని కోడల్ని తీసుకుని ఊరు దాటలేను. ఇక నా వల్ల కాదప్పా, నా ఓపిక చచ్చిపోయింది. ఏం జరిగితే జరిగింది, నువ్వు మనుషులతో వచ్చేప్పా. తమ్మా, తొందరపడద్దని చెప్పానా? అప్పా. తమ్ముడు చెప్పింది రైట్ అనిపిస్తుంది తల్లి. వద్దప్పా. ఊరంతా కలిస్తే ఎంతమంది ఉంటారమ్మా? 10,000 మంది ఉంటారా చెప్పు? 20,000 మందితో వస్తా. వేట కొడవళ్లతో, నాటు బాంబులతో వస్తా. అడ్డంగా వచ్చిన నరుక్కుంటూ పోదాం. కొన్ని పనులు అనుకోవడానికి చాలా సులభంగా ఉంటాయప్పా. చేసేటప్పుడు దాని కష్టం తెలుస్తుంది. నాకింకో అవకాశం ఇవ్వప్పా. అప్పటికి నా వల్ల కాకపోతే నీకు ఫోన్ చేస్తాను. సరే తల్లి, ఉంటాను. తమ్మా, దారి మార్చకపోతే మన పని కాదక్కా. చివరి ప్రయత్నం చేశాక నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇక నుంచి ఆట నాది. నిన్ను పొడవడం ఒక లెక్క అనుకున్నావా? ఇక నుంచి గాయత్రి ముందు మీ మ్యాజిక్స్ పనిచేయవు. గాయత్రి ఏడుస్తూ కూర్చోదు. చెప్పు. మీరు చెప్పినట్టు వంశీ చేత దాన్ని రేప్ చేయించి జీవితాంతం ఏడ్చేలా చేద్దామనుకున్నా. కానీ ప్లాన్ రివర్స్ అయింది. అందుకే వాళ్ళిద్దరిని విడగొట్టడానికి మరో మార్గం ఆలోచించాను. ఏంటది? పాత సినిమాలోని ఎవర్ గ్రీన్ ఫార్మాట్ అప్లై చేస్తా. ఏంటా ఫార్ములా? ముత్యాల ముగ్గు కాన్సెప్ట్. ఏం చేస్తావు? ఆ సినిమాలో చూపించినట్టు కిరణ్ ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి గాయత్రి బెడ్రూమ్ నుంచి ఒకడు ప్యాంటు షర్టు చంకను పెట్టుకుని బయటికొస్తాడు. అది ఆ కిరణ్ చూస్తాడు. భార్య బెడ్రూమ్ నుంచి పరాయి మగాడు ఆ రకంగా రావడం చూస్తే భర్తకి మెంటలెక్కిపోద్ది. ఆ తర్వాత సీన్ని మనం ఎక్స్ట్రీమ్ గా ఊహించుకోవచ్చు. ప్రాక్టికల్ గా ఎలా వర్కౌట్ అవుతుంది? అది అరేంజ్ చేశా. దానికి పడుకునే ముందు పాలు తాగే అలవాటుంది. ఆ పాలల్లో స్లీపింగ్ పిల్స్ వేయిస్తా.
అది ఆ పాలు తాగుతుంది. తాగాల్సినంత అవసరం, బాధ మీకేం వచ్చాయి? నీ వల్లే తాగాను. నన్ను మోసం చేస్తావు అనుకోలేదు. నాకు నమ్మక ద్రోహం చేస్తావు అనుకోలేదు.